హాయ్ హలో ఫ్రెండ్స్ 2025లో రిలీజ్ అయిన 125 అండ్ 150 పల్సర్కి అయితే డిజిటల్ మీటర్ ఉన్న పల్సర్కును విత్ డిజిటల్ మీటర్ ఉన్న 125 పల్సర్కు వేరియేషన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చెప్తాను వినండి. నేనైతే దీంట్లో ఫ్యూచర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు, ఎందుకంటే ఫ్యూచర్స్ అయితే మీరు షోరూమ్కి వెళ్ళినా కానీ క్యాటలాగ్ చూసినా మీకు అర్థమైపోతుంది. ఎట్లయినా ఇంజన్ సిజీలో డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మనకు లుక్ పరంగా ఏం మిస్ అవుతున్నాయి అయితే చూపిస్తాను. 125 150 నాన్ డిజిటల్ మీటర్ వేరియేషన్ కూడా చేశాను, ఒకసారి అయితే చూడండి. ఇవి డిజిటల్ మీటర్ వేరియేషన్స్ అండి. ఇది ఒకసారి చెప్తాను చూడండి ఏమేమి వేరియేషన్స్ ఉన్నాయి 125 ఈ డిజిటల్ మీటర్ అండ్ 150 డిజిటల్ మీటర్కి. ఫస్ట్గా మనం చూసుకుంటే లుక్ వైజ్గా అయితే సేమ్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బాటంలో డిస్క్ దగ్గర చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు ఆర్ఎల్బి సెన్సార్ అనేది ప్రొవైడ్ చేశారు. దీంట్లో వచ్చేసి మనకు 125 సీసీలో వచ్చేసి మనకైతే ప్రొవైడ్ చేయలేదన్నమాట. డిస్క్ అయితే మనకు 125లో చాలా స్టైలిష్గా డిజైన్తో ఉందన్నమాట, ఇక్కడైతే లేదు. ఇక్కడ చూసుకుంటే మనకైతే సాకప్ సైజ్ అయితే మనకైతే ఈక్వల్గా ఉంది. అలాగే ఫ్రంట్ మడ్కర్ పైన చూసుకుంటే కార్బన్ స్ట్రక్చర్ ఫినిష్ అయితే సేమ్గా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే హెడ్లైట్ విషయం చూసుకున్నట్లయితే మనకు హెడ్లైట్లో కూడా మనకైతే సేమ్ టు సేమ్ ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి కార్బన్ స్ట్రక్చర్ ఫినిష్ అనేది కూడా మనకైతే రెండిట్లోనూ సేమ్ విధంగానైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇదైతే నాకైతే చాలా బాగా అనిపించింది. అదే చూసుకుంటే మనకైతే 150 సీసీలో కింద మనకు మడ్గర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే డ్యూయల్ హార్న్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మనకు మడ్గర్ ప్రొవైడ్ చేశారు, కానీ హార్న్ వచ్చేసి మనకైతే సింగిల్ హార్న్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి లుక్స్ పరంగా చూసుకున్నా కానీ మనకైతే ఎక్కడైతే డిస్టర్బెన్స్ అయితే ఏమీ లేదు. మన హెడ్లైట్ కూడా మనకైతే అలిజెంట్తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్క్ వేరియేషన్లో డిస్క్ చూసుకున్నట్లయితే మనకైతే 150లో డిస్క్ దగ్గర అయితే మనకైతే చాలా లుకింగ్గా ఉంది. 125లో వచ్చేసి మనకు డిస్క్ దగ్గర వచ్చేసి మనకైతే కొంచెం బల్కీగా ఉందన్నమాట. ఎందుకంటే దానికి వచ్చేసి అది సింగిల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది 150. ఇది వచ్చేసి మామూలుగా కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది అనమాట. అందువల్ల మనకైతే దాంట్లో ఏబిఎస్ లేదు కాబట్టి లుక్స్ పరంగా అక్కడైతే కొంచెం మిస్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకైతే ఇది వచ్చేసి డిటిఎస్ఐ ఇంజన్తో అయితే వస్తుంది మనకి. అంటే దీంట్లో మనకు అదే విధంగా మనకైతే డ్యూయల్ స్పార్క్ ప్లగ్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే దీనికి ఇటు సైడ్ అటు సైడ్ 2 స్పార్క్ ప్లగ్లు ఉంటాయండి. దీనికి వచ్చేసి చూసారు కదా 125లో నార్మల్ ఇంజన్ ఇది, ఇక్కడ ఎక్స్ట్రా ఇంకో స్పార్క్ ప్లగ్ అనేది కూడా ఉన్నదనమాట. ఇది ఒక డిసడ్వాంటేజ్ వస్తుంది. కిక్ స్టార్ట్ అయితే మనకైతే రెండిట్లోనూ సేమ్ టు సేమ్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా మనకైతే ట్యాంక్ పెన్ అయితే దీనికైతే పెద్దగా రాశారు 150 అని, దీనిపైన అయితే ఏం మెన్షన్ చేయలేదు. ఒకసారి డిస్ప్లే పరంగా చూసుకున్నట్లయితే రెండిట్లో సేమ్ ఉన్నాయి. స్విచ్ పరంగా చూసుకోండి ఒకసారి, మనకైతే రైట్ సైడ్ స్విచ్ అయితే రెండే ఇవ్వడం జరిగింది, ఇంజన్ క్విల్ స్విచ్ అండ్ ఇంజన్ స్టార్ట్ స్విచ్. ఇక్కడైతే మనకు సేమ్ టు సేమ్ ఉన్నాయి. అలాగే మనకైతే క్లిప్ అండ్ హ్యాండిల్ బార్తో వస్తుంది 150 వచ్చేసి. ఇక్కడ కూడా మనకైతే క్లిప్ అండ్ హ్యాండిల్ బార్తో వస్తుంది ఇది 125 కూడా. వీటి కీస్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్లో లేవండి, ఇప్పుడే స్టాక్ దిగింది కాబట్టి. దీనికైతే సేమ్ చూసుకున్నట్లయితే మనకు లెఫ్ట్ సైడ్ స్విచ్ అయితే మనకు అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది సేమ్ టు సేమ్. ఇక్కడ హారన్, సైడ్ ఇండికేటరు, బ్లూటూత్ స్విచ్ అండ్ పాస్ బటన్ రెండింటికి అయితే సేమ్ టు సేమ్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఎక్సలేటర్ ఇచ్చే మన పట్టుకుంటాం కదండి హ్యాండ్ రబ్బర్ చూసుకున్నట్లయితే 150కును 125కి సేమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే నాన్ డిజిటల్ మీటర్లో అయితే డిఫరెంట్ అయితే ఉందన్నమాట, ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే మనం ఫుటేజ్ దగ్గర చూసుకుంటే రైడర్ ఫుటేజ్ దగ్గర 125లో ఫోల్డబుల్ లేదు, 150లో వచ్చేసి ఫోల్డబుల్ ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే సేఫ్ సైడ్ అనుకోవచ్చు. అదేవిధంగా 125లో బ్యాక్ సైడ్ పిలియన్ ఫుటేజ్ అయితే ఫోల్డబుల్ ఉందండి 150 లాగానే సేమ్ టు సేమ్. సైలెన్స్ పరంగా చూసుకుంటే కూడా సేమ్ ఉంది. మనం బ్యాక్ సైడ్ టైర్ పైన మడ్గర్ కూడా మనకైతే సేమ్ టు సేమ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది, ఇక్కడైతే ఎటువంటి అది లేదు. అదేవిధంగా మనకు పల్సర్ 150లో అయితే బ్యాక్ సైడ్ మనకు సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, ఆర్ఎల్పి సెన్సార్ను. 125లో అయితే లేదు. నెక్స్ట్ ఇంకా వచ్చేసి మనం చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే 100 to 100% రెండింటికి అయితే సేమ్ టు సేమ్ లుక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. అదేవిధంగా రెండింటికి సారీ గార్డ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. రెండు బైక్స్ వచ్చేసి మనకైతే 5 స్పీడ్ గేర్ బాక్స్తోనే రన్ అవుతున్నాయి 125 అండ్ 150 పల్సర్ వచ్చేసి. రెండింటికి 5 స్పీడ్ గేర్ బాక్స్తోనే రన్ అవుతున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి సెకండ్ స్పార్క్ ప్లగ్ చూసారు కదా, దీంట్లో ఇటు సైడ్ అయితే ఒకటే ఉందన్నమాట. అదేవిధంగా మనకైతే రెండిట్లోనూ ఛార్జింగ్ పోర్ట్ అనేది కామన్గానైతే సేమ్ సైడ్ అయితే ప్లేస్మెంట్ చేయడం అయితే
చూసారు కదా, సేమ్ టు సేమ్ అయితే ప్లేస్మెంట్ అయితే చేశారండి. లుక్ పరంగా కూడా మీకైతే ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏం లేదు. డిజిటల్ మీటర్ 125 తీసుకున్న వాళ్ళైతే, మీరు కనుక 125 తీసుకున్నట్లయితే మాత్రం 100% అయితే డిజిటల్ మీటరే తీసుకోండి. నాన్ డిజిటల్ మీటర్ అయితే ఖచ్చితంగా తీసుకోకండి. సీటు వెడల్పు పొడుగు మొత్తం అన్ని చూసుకున్నా సేమ్ టు సేమ్ ఉన్నాయండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.